హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకి పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది ఎవరికి కూడా అర్థం అవ్వదు. సో ఇలా మనకు మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము, అలా ఏ పని కూడా చేసుకోలేమండి. అలా ప్రతిసారి మనం వచ్చినప్పుడు అంతా మెడిసిన్స్ వాడడం అంత హెల్త్కి అయితే మంచిది కాదు. ఇలా ఒక చిన్న హోమ్ రెమెడీతోని మన జలుబు దగ్గు కానీ లేదంటే మైగ్రేన్ తలనొప్పి లాంటివి గట్రా ఏవైనా వచ్చాయనుకోండి, ఇలా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇటువంటి ఒక ప్యాన్ కానీ కళాయి కానీ మీకు ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని ఈ పసుపును లో ఫ్లేమ్లోనే స్పూన్తో ఈ విధంగా ఇలా కొంచెం మనం వేపుతున్నట్లు ఆ పసుపు నుండి వచ్చే పొగను కనుక మనం పీల్చామనుకోండి, ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది కొన్ని క్షణాల్లోనే మనకి మాయమైపోతుందండి. అలాగే దగ్గు జలుబు అనేది వచ్చేటప్పుడు కూడా మనకి నోస్ అనేది బ్లాక్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా మనకి దగ్గు జలుబు అనేది తగ్గడానికి ఈ పసుపు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీకు కొన్ని క్షణాల్లోనే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. చాలా త్వరగా కూడా ఎటువంటి మెడిసిన్స్ అనేవి లేకుండా చక్కగా తగ్గిపోతుందన్నమాట. జస్ట్ ఈ కొంచెం పసుపు వాసన చూడడం వల్ల మనకి మైగ్రేన్ తలనొప్పికి గుడ్ బై చెప్పేయొచ్చండి. అలాగే ఈ మాడిపోయింది కదా ఈ పసుపు అని పడేయకుండా మన ఫేస్ ప్యాక్ల్లో కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మన కిచెన్లోనూ అప్పుడప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కొన్ని డబ్బాలకి ఈ విధంగా మూతలు అనేవి సరిగ్గా పట్టవు. సో మనం అలా గట్టిగా వేస్తున్న కొలది అది తిరిగేస్తూనే ఉంటుందన్నమాట. అలా ఆయన బాక్స్ అంతా పడేయలేం కదండి. నేను కూడా ఇలానే కప్పు అనేది సరిగ్గా ఉందని చూసుకోకుండా కప్పు అనేది వేసే దాంట్లో జీలకర్ర అంతా కూడా కిందకి వలిగిపోయిందనమాట. సో మనం ఇలా రిపీట్ అవుతూనే ఉంటాయండి ఇటువంటివి. అలాంటప్పుడు డబ్బాలు అనేవి పడేయకుండా కప్పులు లూజ్ అయిపోకుండా ఏ విధంగా మనం మళ్ళీ చక్కగా టైట్గా అయ్యేటట్టు అండ్ అలాగే మనం పడేసుకోకుండా అలా యూజ్ చేసుకోవాలంటే ఇటువంటి మన ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాయి కదండి. ఒకటి కానీ రెండు కానీ పెట్టండి. ఎందువల్లంటే బాక్సెస్ అనేవి మనం తీసేటప్పుడు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు అంటే మనం కొనేటప్పుడే దీనికి కప్ అనేది అరుగుదల అనేది అయిపోవడం లేదంటే థ్రెడ్డింగ్ అనేది సరిగ్గా పడకపోవడం లూజ్ అయిపోవడం వల్ల మనకి కప్ అనేది సరిగ్గా పట్టదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకటి రెండు రబ్బర్లు పెట్టేసామనుకుంటే చాలా చాలా టైట్గా అయితే పడుతుంది మనకి క్యాప్ అనేది. అస్సలు మళ్ళీ మనకు ఊడిపోయే ఛాన్స్ కూడా ఏముండదు. చూసారు కదా, సేమ్ నార్మల్ రెండు బాక్సెస్ కూడా ఒకేలా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా కిచెన్లో అలా జరిగిందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అవి అస్సలు బయటకు పోవు కదండి. సో మనం ఇంట్లో ఉండేవి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. చాలామంది వీటితో విసిగిపోతూ కూడా ఉంటాయి. ఎలుకలు ఉన్న వాళ్ళకి ఈ సమస్య అనేది తెలుస్తుందండి. ఎన్ని రకాలుగా ట్రై చేసాం అయినా కూడా ఇంట్లో ఎలుకలు పోవటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సో దీనికోసం 1.5 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని కానీ లేదంటే శనగపిండిని కానీ తీసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెము బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి. సో బేకింగ్ సోడానైనా బేకింగ్ పౌడర్నైనా వేసేసుకోవచ్చండి. రెండిట్లో ఏదైనా కూడా బాగానే పనిచేస్తుంది. నేనైతే మాత్రం ఇక్కడ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది ఒకటి తీసేసుకోండి. సో ఒకటి కానీ రెండు కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసి పెట్టేసుకోండి. ఒక్కొక్క బాల్లోనూ కూడా మనకి పచ్చిమిర్చి ఒకటి కానీ రెండు కానీ ఉండేటట్టు అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందువల్లంటే ఇవి ఘాటు కాబట్టి మనకి ఎలుకలు కానీ బొద్దింకలు కానీ ముట్టడానికి నచ్చవు. అందువల్ల మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని ఖచ్చితంగా యాడ్ చేసేసుకొని తయారు చేసిన బాలులో ఖచ్చితంగా ముందు మీకు చెప్పినట్లుగా ఒక్క కానీ రెండు కానీ పచ్చిమిర్చి ముక్కలు ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా తయారు చేసిన ఈ ఉండలను తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తెలుస్తుంది కదా, సో ముందే ఆ ప్లేసుల్లోనే పెట్టేసుకోండి. సో ఇంట్లోకి ఎలుకలు అనేవి అస్సలు రావు. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు ఉంటే
వాటికి అస్సలు టచ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అలాగే మెడ నొప్పి, ఒక్కొక్కసారి మనం పడిపోయేటప్పుడు కూడాను ఆ ప్లేస్‌లో వాపు అనేది వచ్చేసి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తుంది కదండీ! అలాగే మనలో చాలా మందికి కూడాను అరిచేతు మంటలు, కాళ్ళు మంటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. వాటిని చాలా ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. సో, దీనికోసం ఇటువంటి ఏదైనా గరిటె అనేది ఉంటుంది కదండీ! సో, అటువంటి గరిటె అనేది కొంచెం తీసుకొని ఇందులో మీ దగ్గర ఉంటే ఆవాల నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే నార్మల్ కొబ్బరి నూనె అనేది తీసేసుకొని ఇందులో కొంచెం కర్పూరాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ముద్ద కర్పూరం అనేది ఉంటే యాడ్ చేసుకోండి. మనకు మార్కెట్‌లో ప్యూర్ కర్పూరం అనేది దొరుకుతుందండి. మీరు దాన్నైనా వాడుకోవచ్చు. లేదంటే మనం రెగ్యులర్‌గా ఆర్తబిళ్ళలైనా వాడతాం కదా! వాటినైనా కూడా తీసేసుకొని కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 20-30 గింజల వరకు కూడాను కొంచెం అంటే కొంచెం వామును కూడా యాడ్ చేసేసుకోండి. కర్పూరం అనేది మనకి కాళ్ళు మంటలను తగ్గించడానికి, నొప్పులు తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈవెన్ మనకి పసుపు అలాగే వాము కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ పెయిన్స్‌ని తగ్గించడానికి. దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద జస్ట్ ఇలా పెట్టేసుకొని మీరు ఇలా గరిటెలో అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మనలో చాలా మందికి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఈ పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి రెగ్యులర్‌గా. అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! వాళ్ళకి అలాగే కాళ్ళు, చేతులు మంటలనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. అవి కూడా రికవర్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా తయారు చేసిన ఆయిల్‌ని మనం ఎప్పుడైనా నొప్పులు వచ్చేటప్పుడు గనుక డైలీ చక్కగా గోరువెచ్చగా ఉండాలండి. మనం దీన్ని అప్లై చేసే ప్లేస్‌లోని చక్కగా మనకు చాలా మంచిగా కూడా ఉంటుందన్నమాట. మంచి రిలీఫ్ వస్తుంది. దీన్ని కొంచెం వేడి చేసేసుకొని ఇలా మనకి ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో సో ఆ ప్లేసుల్లో గనక మనం వేసేసుకొని అలాగే అరిచేతులు, అరికాళ్ళకి మనం చక్కగా నైట్ టైం మసాజ్ చేసుకొని వదిలేసామంటే మార్నింగ్ లేచేసరికి మనకి కాళ్ళు నొప్పులు కానీ, అరిచేతులు మంటలు, అరిచేతులు, కాళ్ళు నొప్పులు, అలాగే చేతులు కొంతమందికి గరుకుగా అయిపోతాయి. ఇలా గరుకునెస్ అనేది కూడా నైట్ టైం ఈ ఆయిల్‌ని చక్కగా చేతులకి, కాళ్ళకి రాయడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా అరిచేతులు, అరికాళ్ళు మంటలు కూడా తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం కదండీ! మన ఇంట్లోకి, బాల్కనీలోకి ఎక్కువగా పావురాలనేవి వచ్చేసి గలీజ్ చేసేస్తూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! ఎందువల్లంటే పావురాలు బాత్రూమ్ వెళ్తూ ఉంటాయి కదా! ఆట్లి వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. చాలా డేంజర్ కూడా ఉందండి. అసలు మనం పావురాలకి ఇంట్లోనే అసలు ఫీడింగ్ లాంటివి గట్టని ఏవి కూడా అలవాటు చేసుకోకూడదు. మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారికి మన ఇంట్లోనే ఉండే బాల్కనీ నుంచి గానీ, ఫ్రంట్ వైపు నుంచి గానీ ఎక్కువగా మనకి ఇలా పావురాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా పావురాలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒక చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. సో, మీకు ఎటువైపు నుంచి అయితే ఇలా ఓపెనింగ్‌గా ఉన్నాయో ఆ ప్లేస్ నుంచి మీకు ఏవైనా పక్షులు గానీ, లేదంటే పావురాలే మనకి వచ్చేసి ఇబ్బంది పెడుతున్నాయి అనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. అసలు ఇంట్లోకి పావురాలు కూడా ఏవి రావు, పక్షులు కూడా ఏవి రావండి. ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకొని వీలున్న మట్టుగా ఇందులోన ఎయిర్ అనేది నోటితోటి ఊది కొంచెం ఫిలప్ చేసుకొని దీన్ని ఒక థ్రెడ్‌తో గానీ లేదనుకున్నట్లయితే నార్మల్‌గా ముడి వేసేసుకొని మీకు ఎక్కడైతే ఎటువైపు నుంచి పావురాలనేవి వస్తున్నాయో సో అటువైపు నుంచి సింపుల్‌గా ఇలా మనము ఈ కవర్‌ని గనక ఏలాడగొట్టి వదిలేసామనుకోండి, అంటే కట్టి వదిలేసామనుకోండి, గాలి వచ్చినప్పుడు అంతా కూడాను ఈ కవర్ అనేది సౌండ్ చేసుకుంటూ అలాగే కవర్ అనేది ఎగురుతుంది కాబట్టి సో ఈ సౌండ్ భయానికైతే మనకి పావురాలు గానీ లేదంటే ఏ ఇతర పక్షులు కానియండి మన బాల్కనీలోకి గానీ, మన ఇంట్లోకి కానీ రావనమాట. సో ఇలా మనం ముడి వేసేసుకున్నామంటే గాలి వేసినప్పుడు అంతా కూడాను ఇది మనకి సౌండ్ వస్తూ అలాగే కవర్ అనేది ఎగురుతూనే ఉంటుందండి కంటిన్యూస్‌గా. సో ఈ విధంగా మనకి ఇంట్లోనే వచ్చే పావురాలు గానీ, పక్షులు గానీ చాలా చాలా ఈజీగా ఇంట్లోకి రాకుండా చేసుకోవచ్చనమాట. ఎవరైతే ఈ పావురాలతోటి ఇబ్బంది పడుతున్నారో సింపుల్‌గా ఇటువంటి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసేసుకొని ఇందులో గాలి నింపేసుకొని చక్కగా మీ ఔట్ సైడ్ ఇలా మీరు చక్కగా పెట్టేసుకున్నారంటే చాలా సింపుల్‌గా ఇంట్లోకి ఎటువంటి పావురాలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.